హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్ మంజు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నేను మష్రూమ్ పులావ్ అయితే చేస్తున్నాను. వన్ పాట్ లంచ్ లాగా కూడా బాగుంటుంది. మార్నింగ్ టైమ్స్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి పిల్లలకి కానీ వన్ పాట్ లంచ్ ఈజీగా చేసేయచ్చు. ఒకసారి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దామా. నేను ఈ గిన్నెకి మసూర బియ్యం అయితే తీసుకున్నాను. దీనికి పులావ్కి ఎప్పుడు కానీ మసూర బియ్యం కానీ లేకపోతే చిట్టి ముత్యాలు అయితేనే టేస్టీగా బాగుంటుంది. బాస్మతి రైస్ అయితే మనకి బిర్యానీలకి అయితే బాగుంటుంది. ఇప్పుడైతే నేను మసూర రైస్ ఈ గిన్నెకి తీసుకుంటున్నాను. ఇప్పుడు క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. మనం వాటర్తో ఇప్పుడు ఒకసారి బాగా కడుక్కునేసి నానబెట్టేసుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకుని మనం ఒక పేస్ట్ అయితే చేసేసుకుందాము. చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఒక చిన్న సైజు కొత్తిమీర కట్టను తీసుకొని వేసేసుకుందాము. మిక్సీ పట్టేసుకోవాలి కొత్తిమీర కొంచెం. తర్వాత ఒక చిన్న సైజు పుదీనా కూడా వేసేసుకుంటాను. తర్వాత పచ్చిమిర్చీలు మీకు కారానికి తగినట్టు వేసుకోండి. కొన్ని మిర్చీలు అయితే కారం ఉండవు, కొన్ని మిర్చీలు కారం ఉంటాయి, చూసి వేసుకోండి. నేను నాకు తగినట్టు వేసుకుంటాను. ఇంకా కొంచెం అల్లం, తర్వాత తెల్లగడ్డ, ఎక్కువేమో అవసరం లేదు. ఒక 10 వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి. తర్వాత కొంచెం అల్లం ఉంది అంతే. ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ పట్టేసుకుందాము. మష్రూమ్స్ 1/2 కిలో తీసుకొని బాగా క్లీన్ చేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే మెయిన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము. ఆయిల్ వేసుకుందాము, ఒక 4 టీ స్పూన్ల దాకా. ఇందులోనే నెయ్యి కూడా వేసేసుకుంటున్నా. ఇక్కడ చూపిస్తున్నవన్నీ హోల్ గరం మసాలా అయితే వేసేసుకున్నాము. ఒకటి పెద్ద సైజు ఎర్రగడ్డ సన్నగా కోసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవి కూడా వేసేద్దాము. ఇవి ఇప్పుడు ఎర్రగా మగ్గనిద్దాము. ఎర్రగా మగ్గాల. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా మగ్గించుకోండి. ఇవి బాగా మీడియం ఫ్లేమ్ లో మగ్గితేనే బాగా టేస్ట్ ఉంటాయి. తర్వాత లోపల నుండి మెత్తగా బాగా మగ్గుతాయి. ఇప్పుడు రెడ్గా వచ్చేంత వరకు మగ్గించుకున్నాము. ఎర్రగడ్డలు అయితే ఎర్రగా మగ్గిపోయినాయి చూడండి, మగ్గుతున్నాయి, బ్రౌన్ కలర్ లో వస్తున్నాయి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే అందులోకి వేసేద్దాము. పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలబెట్టుకోవాలా. ఇది పచ్చివాసన పోతే మంచిగా కమ్మగా వాసన అయితే వస్తుంది, పుదీనా కొత్తిమీర వాసన. చూడండి ఆయిల్ అంతా బయట వస్తుంది, బాగా వేగిపోయింది. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమోటా అయితే వేసుకుంటాను. నేను ఒకటి పెద్ద సైజ్ టమోటా అయితే తీసుకున్నాను. టమోటా ఎక్కువ వేయకండి, ఎందుకంటే మళ్ళీ పులుపు వచ్చేస్తుంది. చూసి వేసుకోండి, మీరు ఎంత క్వాంటిటీ వేసుకుంటే అన్ని టమాటాలు వేసుకోండి. నేనైతే ఒకటే వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం మగ్గనిద్దాం టమోటాను కూడా. టమాటాలు కూడా లైట్ గా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం మష్రూమ్స్ కూడా వేసేసుకుందాము అందులోనే. ఇప్పుడు మష్రూమ్స్ కూడా 1 నిమిషం అలా వేగించేసినాను. ఇందులోకి మసాలాలన్నీ వేసేసుకుందాం. ఇప్పుడు పసుపు, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా, అప్పుడే కొంచెం కారం వేసుకున్నాము, మిరపకాయలు. ఆ కారం సరిపోకపోతే కొంచెం కారపొడి కూడా వేసుకోండి. ఇప్పుడు ఫైనల్ గా అయితే ఉప్పు వేసేసుకుందాము, తగినంత చూసి వేసుకోండి. ఉప్పు మళ్ళీ లాస్ట్ లో కావాలంటే వేసుకోవచ్చు వాటర్ ఉడికినప్పుడు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుందాము. ఇవి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి మామూలు కూరలు, సాంబార్లు అలా ఇష్టపడరు కదా, అప్పుడు ఇలా 1 పాట్ లంచ్ లాగా చేసిస్తే వాళ్ళు కూడా ఇష్టంగా ఏదో ఒకటి తినేస్తారు. మష్రూమ్స్ కూడా తినకుండా ఉంటారు కదా, సపరేట్ గా పెడితే కూరలు చేసి అలా ఇలా చేసి ఇచ్చేసామంటే అందులోనే చిన్నగా కట్ చేసి వాళ్ళ ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు కూడా వేసేసుకున్నాము. అంతే అండి, సింపుల్, చాలా ఈజీ చేసుకోవడం వంట. ఒకసారి వంటలన్నీ నేర్చుకున్నామంటే ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు ఇది కొద్దిసేపు మగ్గనిద్దాము, ఆయిల్ అంతా బయట వచ్చేంత వరకు. ఈ లోపు వాటర్ అయితే కాన్ చేసుకుందాము. మనము ఈ గిన్నెతో అయితే నేను బియ్యం తీసుకున్నాను కదా, ఇదే గిన్నెతో 2 గిన్నెల నీళ్ళు అయితే కాంచుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము, మసాలాలంతా బాగా పడతాయి. 1 మినిట్ అయిపోయింది చూడండి, ఆయిల్ కూడా అంతా బాగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాం. ఇందులోకి బియ్యం వేసుకొని ఒక్క నిమిషం, అర్ధ నిమిషం అలా కలిపేసుకుందాము. బియ్యము మసాలాలో ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది పులావ్లోకి. పులావ్ మాత్రమే చెప్తున్నాను నేను, బిర్యానీ వేసుకుందాము. బాగా 1 నిమిషం అలా కలిపేసి ఉంచేసుకుందాము. మసాలాలన్నీ బాగా పడతాయి. మరీ ఎక్కువసేపు పెట్టకండి బియ్యము, మళ్ళీ బియ్యం పగిలిపోయి విరిగిపోతాయి అన్ని.
ఇలా జస్ట్ కలిపేసుకొని నిమిషం 30 సెకండ్స్ అలా బాగా కలిపేసుకున్నాము. ఇంత లోపల మనకి నీళ్లు కూడా వేడి అయిపోతున్నాయి, వేసేద్దాము. ఎప్పుడు కానీ వేడి నీళ్ళే వేయండి ఇలా రైస్ లోకి, ఎందుకంటే ఫ్లేవర్ అంతా పోకుండా ఇందులోనే ఉంటుంది. చల్ల నీళ్ళు వేసామంటే మళ్ళీ బాయిల్ అయ్యేటప్పుడు అది సపరేట్ అయిపోతుంది. ఇట్లా పులావ్స్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ వేడి నీళ్లు కాంచుకొనే వేయాల. నీళ్లు బాగా వేడైపోయినాయి, నేను మెజర్ చేసి పెట్టుకున్నాను అప్పుడేనే నీళ్లు, అవి అలాగే వేసేస్తున్నాను. ఇప్పుడు వాటర్ వేసాం కదా, సాల్ట్ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాతే మీరు మూత అయితే వేసేయండి. ఇప్పుడు నాకు అన్ని సరిపోయినాయి, కారము తర్వాత ఉప్పు అంతా బాగా సరిపోయింది. అందుకే నేను ఇప్పుడు ఒక 70% బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టేస్తున్నాను. తర్వాత సిమ్లో దమ్ అయితే పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒక 70% ఉడకాల రైస్. ఇదిగోండి మనకైతే పలావ్ అయితే రెడీ అయిపోయింది. బాగా నేను 20 మినిట్స్ అయితే దమ్ ఇచ్చినాను. బాగా 70% బాగా బాయిల్ చేసేసుకునేసి మినిట్స్ దమ్ ఇచ్చినాను. చూడండి చాలా బాగా వచ్చింది, చూస్తున్నారు కదా, కలర్ఫుల్ గా చాలా బాగుంది. ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చూసేద్దాము. రైస్ అయితే చాలా కలర్ఫుల్ గా బాగా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది అయితే వీడియోని చూస్తారు. ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాము.